హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగుందని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తున్నటువంటి మన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చెయ్యాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అట్లాగే లైక్ చేయండి, ముందుకు తీసుకువెళ్తారని నమ్ముతూ ఈవేళటి ఎపిసోడ్లోకి అయితే వెళ్దామండి. ఇక ఈరోజు ఎపిసోడ్లో నేను చెప్పబోయే అంశం ఏంటంటే కాస్త పెద్దది. ఎందుకు అనంటే నేను చెప్పబోయే అంశం అందరికీ ఇంట్రెస్ట్ కలిగించేది, అందరికీ భయాన్ని కూడా కలిగించేది. దట్ మీన్స్ క్షుద్ర విద్య, ఈవిల్ కల్ట్. ఈ క్షుద్ర విద్యలు అనేవి వాటి పేరులోనే ఉంది వాటి క్షుద్రత్వం ఏమిటి అనేది. అటువంటి క్షుద్ర విద్యలు దేనికి ఉపయోగం? మనుషుల మీద పగ తీర్చుకోవటానికి, అమాయకుల్ని బలి చేయటానికి అనుకుంటే గనక వాటిని వాడకపోవటమే మంచిది. వాటికి ప్రచారాన్ని ఇవ్వకపోవటమే మంచిది. వాటిని చేసేవాళ్ళు కానీ, చూసేవాళ్ళు కానీ, వాటితో వినోదం చేసేవాళ్ళని కానీ ఎవరినైనా కనుక మీరు చూసినట్లయితే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పట్టించటమే చాలా అవసరం అండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఏ ఉపయోగము లేదు. అటువంటి ఒకరిని బాధించే ఏ విద్య వల్ల ఏ ఉపయోగము రాదు. కానీ మన భారతీయ చరిత్రలో ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని శతాబ్దాల నుంచి క్షుద్ర విద్యలు ఉన్నాయి. మన భారతీయ విద్యలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈవిల్ కల్ట్ అనేది ఉందండి. ఇట్లాగా నాది ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ వచ్చిందండి. మీ తాలూకా సమస్యలకి వాళ్ళు ఏదో వేస్తారు కదా, సమస్యలకి సత్వర పరిష్కారం కొరకు సంప్రదించండి అని చెప్పి మన నెంబర్ వేయడం జరిగింది. ఇదే సేమ్ 8500280484 ఇదే నెంబర్ వేయడం జరిగింది. స్క్రీన్ మీద రన్ అవుతూ ఉంది. అది లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది టీవీలో. లైవ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాను. ప్రేక్షకుల ప్రశ్నలు సమాధానాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను జస్ట్ షూట్ ముగించుకొని బయటకు వచ్చాను, స్టూడియో బయటకు వచ్చేటప్పటికి అక్కడ ఒక ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నారండి. ఇది ఎప్పుడు జరిగి ఉండొచ్చు అని అంటే దాదాపు 2000 సంవత్సరం అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. మరి ముందు 2001-2 మరి నాకైతే గుర్తులేదు. 2000 సంవత్సరం అనే గుర్తు. నేను బయటకు వచ్చాను, జస్ట్ స్టూడియో బయటకు వచ్చేటప్పటికి ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు. అయితే మేడం మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను ఫలానా అతని వృత్తిరీత్యా లాయరు, నేను మాట్లాడాలి అని. ఏంటి చెప్పండి? నా వైఫ్ గురించి మీతో మాట్లాడాలి. అయితే నేను అప్పటికి అలసిపోయాను బాగా. అయితే మీరు ఏమీ అనుకోకపోతే ఈవినింగ్ ఆఫీస్కి రండి మాట్లాడదామని చెప్పేసి నా కార్డు ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ అతను వచ్చాడండి. వచ్చిన తర్వాత అతను చెప్పిన విషయాలు విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను ఇలా కూడా ఉంటారా? ఇలా కూడా జరుగుతాయా? అసలు ఏంటిది? మెంటల్ డిజార్డరా? లేకపోతే ఏదైనా జరిగిందా? క్షుద్ర విద్యలా? ఇదేంటో చూడాలి అని నాకు ఒక రకమైన ఇంట్రెస్ట్ కలిగింది. సరే అండి, ఈ ఆదివారం నేను మీ ఇంటికి వస్తాను, కాబట్టి మీరు ఇంట్లో ఉండే ప్రయత్నం చేయండి, మీరు లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పాను. సరే అన్నాడండి. ఆ ఆదివారం నేను చెప్పిన ప్రకారంగా నా అసిస్టెంట్తో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు గేటు దగ్గర నిలబడి మొత్తం ఇల్లంతా చూశాను. మొత్తం ఇలాగ ఒకసారి ఒక రౌండ్ లుక్, ఒక్కసారి లుక్ వేసి అంతా చూసేటప్పటికి ఏదో అన్యూజువల్గా అనిపించింది నాకు. అక్కడ నాకు ఏ ఆకారాలు కనిపించలేదు, నాకు ఏ రకమైనటువంటి షాడోస్ అండ్ ఆకారాలు కానీ ఏమీ కనిపించలేదు, ఏమీ లేదండి. అయిపోయింది. అలా చూశాను, చూసేసి వచ్చేసాను. వచ్చేసి లోపలికి వెళ్ళిపోయాను అనమాట. లోపలికి వెళ్ళి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అతను వాళ్ళ ఇంటిలో అతని భార్య ఉంటారు. 2 పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. నేను వెళ్ళేటప్పటికి సెన్స్లో ఉండి, మన లోకల్లో ఉండి మాట్లాడుతున్నది ఆయన ఒకడే. రండి కూర్చోండి అని చెప్పేసి, ఇల్లు చాలా ఆధునికంగా ఉంది, బాగా ధనవంతుల్లో ఉన్నారు వాళ్ళు. సరే, నేను నా అసిస్టెంట్ మొహాలు చూసుకుని ఊరుకున్న తర్వాత అతను చెప్పడం మొదలుపెట్టాడు. ఆవిడ ప్రాబ్లం అంతా విన్నాను నేను. విన్న తర్వాత సరే ఒకసారి ఆమెను పిలవండి మాట్లాడదాం అన్నాను. పిలవండి మాట్లాడదాం అంటే ఇల్లంతా ఒకసారి చూడొచ్చా అన్నాను. వైనాట్, ఎందుకు చూడకూడదు, చూడండి అన్నాడు. అలాగే ఇల్లంతా చూశాను. నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. కొన్ని విషయాలు అర్థమైన తర్వాత సరే ఒకసారి మీ వైఫ్ని పిలవండి, మీ వైఫ్ పేరేంటి అని అంటే
ఏదో పేరు చెప్పాడు. పేరు చెప్పిన తర్వాత సరే ఏమ్మా ఇలా ఉన్నారు అన్నాను నేను. ఆమె వచ్చిందండి, ఒక మీడియం సైజ్ పర్సనాలిటీ మామూలుగా వచ్చింది. ఎటు చూడడం లేదు, ఇలా తలదించుకుని కూర్చుంది. అలా తలదించుకుని కూర్చుని ఏంటో మాట్లాడుకుంటున్నది తనలో తాను మాట్లాడుకుంటున్నది. ఇలా పక్కకి ఇలా చూస్తున్నది, అంటున్నది. కొంచెం సేపు అయిన తర్వాత ఇటువైపు చూస్తున్నది అంటుంది. అంటే ఎవరో ఏదో మాట్లాడబోతుంటే వద్దని చెప్పినట్టుగా ఆమె అభినయం నాకు అర్థం అవుతోంది. ఎందుకలా ప్రవర్తిస్తుంది? ఇమాజినరీ ఫ్రెండ్సా? చిన్నపిల్ల కాదే, ఎందుకలా ఉంటుంది అని చెప్పి ఆమె పల్స్ పట్టుకొని చూస్తే నార్మల్గానే ఉంది. మామూలుగా ఇవన్నీ చూసి చెక్ చేశాను, నాకు తెలిసిన పద్ధతిలో చెక్ చేశాను, అంతా నార్మల్గానే ఉంది. నార్మల్గానే ఉన్న తర్వాత ఆవిడ పేరు పెట్టి నేను పిలిచాను. ఆవిడ పేరు దేవి అనుకుందాం, అది పేరు కాదు కానీ అనవసరం కాబట్టి పేర్లు మారుస్తున్నా. దేవి అనుకుందాం. దేవి గారు ఎలా ఉన్నారు అని అడిగితే మాట్లాడలేవు, అలా ఉంది. ఇంతేనండి, మాట్లాడదండి, ఎన్నిసార్లు మీరు పలకరించినా అంతే అలాగే ఉంటుంది. ఎటువైపో చూస్తూ ఉంటుంది, ఏంటేంటో చేస్తూ ఉంటుంది. ఈ అసహ్యకరమైన పనులన్నింటినీ నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. మీ వల్లనైతే మీరు బాగు చేయండి, ఒకవేళ మీ వల్ల కాకపోతే నేను లాయర్నే కాబట్టి మీకు డైవర్స్ ఇవ్వదలుచుకున్నాను అని చెప్పేసాడు అతను. చెప్తే మీరు లాయర్ కాబట్టి డైవర్స్ బాగానే ఉంది, కానీ అసలు ఇది ఎవరి వల్ల జరిగింది, శుభ్రంగా ఉన్న మనిషి ఎందుకు ఇలా పాడైంది తెలుసుకోవాలని లేదా మీకు అని అడిగాను నేను. తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అయితే దానికి ప్రయత్నం చేద్దాం, అసలు ఏమి బాగుపడకపోతే అప్పుడు ఆలోచిద్దామండి అని చెప్పి మొత్తం అంతా చూశానండి. చూసిన తర్వాత ఆవిడ పేరు మీద ఎంత ఆస్తి ఉంది అని అడిగాను నేను. ఫస్ట్ క్వశ్చన్, ఆవిడ పేరు మీద ఎంత ఆస్తి ఉంది అని అంటే ఏదో బల్క్ అమౌంట్ చెప్పాడు ఆయన, హ్యూజ్ అమౌంట్. ఓహో, మరి వాటాదారులు ఎవరు లేరా అంటే లేరు అన్నాడు. ఆవిడ మరణించడం వల్ల కానీ, పిచ్చి పట్టడం వల్ల కానీ, లేకపోతే ఆవిడ ఇలా పాడైపోయి చచ్చిపోవడం వల్ల కానీ ఎవరికైనా ఏదైనా లాభం ఉందా అని అడిగాను నేను. అడిగితే ఎవరికీ లేదండి, మరి ఎవరు ఉన్నారు, ఎవరికీ లేదు, నాకే లాభం. అంటే లాభం అంటే ఇన్ ద సెన్స్ నాకే వస్తాయి అన్నాడు. పిల్లలు ఎక్కడ ఉంటున్నారు అంటే హాస్టల్లో ఉంటున్నారు. సరే అయితే సరేలేండి, ఈమె బాగవుతుందో బాగవుతుందో తర్వాత ప్రశ్న, కానీ ముందు మనం చూద్దాం ఏం జరుగుతుందో అన్నానండి. ఆ తర్వాత నేను అక్కడ కొంతసేపు అలా కూర్చుని సైలెంట్గా ఆలోచిస్తున్నాను. ఆమె నా ఎదురుగా కూర్చుని ఉందండి. ఆమె వెనకాల ఒక పొగలాంటి ఆకారం నెమ్మదిగా ఫామ్ అయింది. చిన్న పొగమంచు లాంటి ఆకారం అన్నమాట. జస్ట్ పొగతో ఇలా ఒక మనిషిని గీస్తే ఎలా ఉంటుందో అట్లా. అది గమనించాను నేను. గమనించి కూడా గమనించినట్టుగా ఊరుకున్నాను నేను. ఆ తర్వాత గుమ్మం దగ్గర కొంచెం దూరంలో వేరే రూమ్లోకి వెళ్ళే వే ఉందండి, హాల్వే ఉంది. ఆ హాల్వే దగ్గర ఎవరో నిలబడ్డట్టుగా ఉంది, అదే సేమ్ పొగలాగా. అది కూడా చూశాను నేను దానికి కూడా ఏం మాట్లాడలేదు. కొంచెం సేపు వెయిట్ చేస్తున్నాను. అలాగే ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే కొంచెం దూరంలో ఆ హాల్వేలో లోపల ఒక వాషింగ్ మెషిన్, ఆ పక్కన ఒక హ్యాండ్ వాష్ తాలూకా సింకు ఉంది. అక్కడ ఒక ఆకారం చూశాను నేను. ఏంటి ఇంట్లో ఇన్ని అనుకుని ఆ అమ్మాయిని పరిశీలనగా చూస్తే ఆమె అంటోంది, ఆగండి అంటోంది. ఆగండి అంటే ఎవరిని అంటోంది ఏమే అనుకుని, దేవి ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగితే తలదించేసింది, మాట్లాడటం లేదు. ఇంకా ఆమెను ఎలా బాగు చేయాలి, ఏ విషయంలోనూ ఏమీ తెలియగా కొంతసేపు అయిన తర్వాత వెళ్ళి పక్కన కూర్చొని అందరికీ అన్నీ చెప్పేశావా అని అడిగాను. అంటే చెప్పాను అంది. మళ్ళీ ఏం చెప్పారు అన్నాను. అంటే నన్ను రమ్మంటున్నారు. ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు అన్నా. ఎప్పుడైతే అప్పుడే కదా, ఓకే, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, వెళ్ళిపోదు కానీ అన్నాను. ఉంది ఏమనుకోవాలండి, మొత్తం మీద ఆమె ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోనూ ఉంది. మనకి కనిపించని ఏవో ఆమెకు కనపడుతున్నాయి, మనకి వినిపించని ఏవో మాటలు ఆమెకి వినపడుతున్నాయి. తర్వాత మనకంటే ఎవరో ఆమెను రిమోట్ చేస్తున్నారు. దట్ ఈజ్ కాల్డ్ క్షుద్ర విద్య. ఇంకా వేరే ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. అందుకని ఇల్లంతా చూసే నెపంతో
లోపల నుంచి అలాగ వెళ్ళిపోతూ ఉంటే అక్కడి నుంచి ఒక మనిషి కొద్దిగా లీలా మాత్రం అండి, ఇంకా స్పష్టంగా కూడా లేదు, ఒక ప్యాంటు చొక్కా వేసుకున్నటువంటి ఒక వ్యక్తి ముందు పొగలా ఉన్నాడు, తర్వాత నెమ్మదిగా రూపం ఉంది. వాడు ఆ రూమ్లో అటు ఇటు ఇటు అటు నడుస్తుంటే నేను ఆ గదిలోకి ఇలా అడుగు పెట్టబోయాను. ఇలాగా అడుగు పెట్టబోయేటప్పటికి రావద్దు అన్నాడు. ఎందుకు రావద్దు అని అంటే, నా పేరు మురళీకృష్ణ అన్నాడు. పేరు బాగుంది, నేనెందుకు రావద్దు అన్నా. అంటే నువ్వు రావద్దు, నువ్వు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు, వెళ్ళిపో అన్నాడు. అలాగని నువ్వే డిసైడ్ చేసేసావా అని అడిగాను నేను. నాకు అన్నీ తెలుసు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. సరే వెళ్ళిపోతాను, నువ్వేమవుతావు ఈ కుటుంబానికి అని అడిగితే వాళ్ళనే అడుగు అన్నాడు. ఆ తర్వాత డిజపియర్, మరి లేదు. ఆ తర్వాత అతగాడిని పిలిచి, ఆ ఇంటి యజమాని పిలిచి అడిగాను, మురళీకృష్ణ అంటే ఎవరండి అని. అతడు పక్కలో పిడుగుపడ్డట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఉలిక్కిపడ్డాడు అనమాట. ఒకసారి షాక్ అయ్యాడు, జస్ట్ షాక్డే. మురళీకృష్ణ అన్నాడు. మురళీకృష్ణ అంటే ఎవరు అని అంటే వాళ్ళ అన్నయ్యట. ఏం చెప్పాడు అని అడుగుతున్నాడు. తెలీదు. మురళీకృష్ణ అని చెప్పాడు, ఈ గదిలో ఉన్నాడు అంటే. అతను ఆ గదిలోనే ఉండేవాడండి అన్నాడు. ఆ తర్వాత అలా ముందుకెళ్తుంటే వాషింగ్ మెషిన్ దగ్గర హాల్వేలో ఒక ఆకారం కనిపించిందని చెప్పాను కదండి. అక్కడికి వెళ్ళేసరికి ఆ ఆకారం ఉంది. అదేమంటుంది, రావద్దు, నువ్వు వెళ్ళిపో, నీతో పాటు 5 వస్తున్నారు, వెళ్ళిపో అంది. నాతో పాటు 5 అంటే నేను నేర్చుకున్న విద్య కావచ్చు, గురువు కావచ్చు, తెలియదు. వెళ్ళిపో అని చెప్పి ఇలా కళ్ళు మూసుకుంటుంది. సిజ్జు కొడుతుంది, కళ్ళు మూసుకుని చూడలేనట్టుగా ఇలా కళ్ళు మూసుకుంటున్నది. నువ్వెవరు అని అడిగాను. అడిగితే లీలా, నా పేరు లీలా అంటాను. లీలా, నీ పేరా? ఓ, మరి నువ్వేమవుతావు ఈ ఇంటి వ్యక్తికి అని అడిగితే నాకేం తెలీదు, నన్నేం అడగద్దు అంటాను అనేసి డిసపియర్ అయిపోయింది. మళ్ళీ అతన్ని పిలిచి లీలా అంటే ఎవరు అని అడిగాను నేను. అతడి గొంతు పొడారిపోయి పటపటపట నీళ్ళ బాటిల్ తాగేశాడు. తాగేసి మా వదిన గారండి అన్నాడు. అంటే దట్ మురళీకృష్ణ వైఫా అని అడిగాను నేను. అవును. వాళ్ళు ఎప్పుడు చనిపోయారు అన్నాను. అంటే 6 నెలలు అయిందండి అన్నాడు. ఎలా చనిపోయారు? కారు యాక్సిడెంట్ అయింది. ఏదో లింక్ కనిపిస్తున్నట్టుగా ఉంది, మిస్ అవుతుంది. సరే అనుకున్నా. మరి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి మరొక పేరు, మరొక ఆకారం, అది కూడా రిలేటివే. అది కూడా ఆ ఇంట్లో ఉండవలసిందే. ఆ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ చనిపోయింది. నాకు మైండ్ హీట్ ఎక్కి వాళ్ళ ఇంట్లో టీ తాగడం ఇష్టం లేక, ఇప్పుడే వస్తాను, ఒక 10 నిమిషాలు మీరు ఇంట్లో ఉండండి, నేను ఇప్పుడే 10 మినిట్స్లో వస్తానని చెప్పి మా అసిస్టెంట్తో పాటు బయటకు వచ్చి శుభ్రంగా రోడ్డున టీ షాప్ దగ్గరికి వెళ్ళి 2 గ్లాసులు టీ తాగి ఆలోచించుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఎందుకంటే నాకు కూడా మైండ్ పని చేయాలి కదా. ఇంటికి వచ్చేసాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి, నేను దీని గురించి ఆలోచిస్తాను, ఒకటి మాత్రం చెప్పాను, 9 చేయగలిగితే చెప్తాను, లేదా మీరు వేరే దారి చూసుకోండి, నేను ఇవాళ ఆలోచించుకోవాలని చెప్పి ఇంటికి వచ్చేసి నాకు ఆలోచిస్తూ ఉంటే పేపర్ వర్క్ చేస్తున్నాను. నాకు అస్సలు పెన్ను కదలటం లేదు, దేనికి దారి దొరకట్లేదు, ఏది అర్థం కావట్లేదు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చాలా ఆలోచిస్తున్నా. నా అసిస్టెంట్ రకరకాల సలహాలు ఇస్తుంది ఇప్పుడు మా ఝాన్సీ లేక, కానీ ఒక్క సలహా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎట్నుంచి ఎటు మొదలుపెట్టినా క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగిపోతున్నది. ఏం చేయాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఎంత ఆలోచించినా కుదరట్లేదండి. కుదరకపోతుంటే రాత్రి 11 అవుతుంది. నా అసిస్టెంట్ నేను కూర్చొని ఆలోచించుకుంటున్నాం. మా నాన్నగారు మా ఇద్దరికి టీ ఇచ్చారు. మేమిద్దరం ఆలోచించుకుంటున్నాం. మా నాన్నగారు అడిగారు, ఏమన్నా తెలిసిందా అని, ఏమన్నా ఐడియా వచ్చిందా నీకు ఏమ్మా అని అడిగారు. లేదు నాన్నగారు, ఏం ఐడియా రాలేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఆలోచించు నీకే తడుతుంది అన్నాడు ఆయన. అనేసిన తర్వాత
సరే ఊరుకున్నాం. అలాగ ఆలోచిస్తుంటే 2 కణతలు గట్టిగా నొక్కుంటున్నాను. నేను నొక్కుంటుంటే బయట నుంచి రాజేశ్వరి గారు అని ఎవరో పిలుస్తున్నారు. ఎక్కడి నుంచి అని చూస్తే కాంపౌండ్ వాళ్ళకి గోడ మించి నన్ను పిలిచేది ఎవరండి? గోడ మించి నన్ను ఎవరు పిలుస్తారు? కిటికీలను చూస్తే గోడ మీద పిలిచినట్టుగా అనిపిస్తుంది. ఏంటిది అనుకొని గబగబా బయటకు వచ్చామండి. బయటకు వస్తే ఆ గోడ మీద మురళీకృష్ణ, అతడు ఆ పక్కన లీల, ఇద్దరు ఉన్నారు. నాకేం స్పష్టంగా అయితే ఏం కనిపించలేదండి. ఇందులో అబద్ధమేం లేదు, స్పష్టంగా కనిపించలేదు. కానీ ఒక ఆడ ఒక మగ అని మాత్రం తెలుస్తుంది. పొగకి ఆకృతి వచ్చినట్టుగా ఉన్నాయి ఆ ఆకారాలు. పెద్దగా ఏమీ లేదు. గొంతు మాత్రం అదో రకంగా మనకి కమ్యూనికేట్ చేయడానికి అవసరమైన గొంతు మాత్రం వినిపిస్తున్నది. అది కూడా స్పష్టత లేదు. ఏంటి ఇక్కడికి వచ్చారేంటి మీరు అన్నాను నేను తీవ్రమైన వాయిస్ తోటి మనసులో. అంటే అక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది, అక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది, అక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ చాలా ఘోరం జరిగిపోతుందంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ రాత్రి కాడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏం చేయాలి? అసలు ఎక్కడి నుంచి ఎటుపోతుంది, ఎటు వెళ్ళాలి అని ఆలోచించి కొంతసేపు నా గురువుని స్మరణ చేసుకున్నాను, మాస్టర్ని స్మరణ చేసుకున్నాను చాలాసేపు. ఏదో ఒక దారి చూపించండి నాకు ఇది అర్థం కావట్లేదు ఈ కేసు, అసలు ఏంటి దుర్మార్గమైన విషయాలని. మా ఇంట్లో సడన్గా పెరట్లో ఆరేసినటువంటి బట్టలు ఒక్కసారి భగ్గున మండిపోయినాయి. మా అమ్మ చీర ఆరేసింది, ఆ చీర అలా ఎవరో అంటించినట్టు అంటుకుపోయింది. నేను ఆలోచిస్తున్నాను, 11:12 అవుతుంది. నా అసిస్టెంట్ ఏమో పెన్ను ప్యాడ్ పట్టుకుని ఎదురుగుండా నిలబడి చూస్తున్నది. అంతరాత్రి వరకు అసిస్టెంట్స్ ఉంటారా అని మీకు డౌట్ రావచ్చు. ఉంటారండి. ఏదైనా సాల్వ్ చేయలేని కేసు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చెప్పేసి తను ఉండిపోయేది. ఇద్దరం ఆలోచించుకుని చాలాసేపు ఆలోచించుకుని జుట్టు పీక్కుడు మాకేమో అర్థం కావట్లేదు. అలాగ పెరటి వైపు కాస్త సంపంగి చెట్టు ఉంది, చల్లగా ఉంటుందని చెప్పి పెరటి వైపు వచ్చేటప్పటికి ఆ పెరటి వైపు ఉన్న ఆరేసినటువంటి బట్టల తీగకు ఉన్నటువంటి చీర, మా అమ్మ చీర ఎవరో పెట్రోల్ పోసి అంటించినట్టు అంటుకుంది. ఓహో అనుకున్నా. నేను ఆర్పే ప్రయత్నం చేయలేదు, అలా కాలిపోయింది. ఏవో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, కింద పడిపోయింది. సరే అయిపోయింది. ఇంకా ఏదో జరగబోతోంది అనుకున్నా, ఊరుకున్నానండి, ఇంకేం చేయలేదు. అలా ఆలోచించి కాసేపటికి నా అసిస్టెంట్కి చెప్పాను, చూడమ్మా నువ్వు వెళ్ళి పడుకో, నీకేమన్నా ఐడియా వచ్చినా నన్ను లేపు, నాకేదైనా ఐడియా వచ్చినా నిన్ను లేపుతాను, పడుకో అని చెప్పేసి పడుకున్నామండి. ఆ రాత్రి ఎక్కడో ఏదో జరుగుతుంది, అక్కడ ఘోరం జరుగుతుంది అన్నారు కదా, ఎక్కడ చెప్పమా అని కొంతసేపు అయిన తర్వాత మా ఇంట్లో అంతవరకు పడుకుని ఉన్నటువంటి పిల్లలు 2 బ్రహ్మాండమైన పర్షియన్ క్యాట్స్ ఉండేవి. ఆ పర్షియన్ క్యాట్స్ రెండు ఒకే వైపుకి చూస్తున్నాయి. అలాగాను తలలెత్తి ఒకటే సైడ్ అనమాట అలా చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయో ఎవరికి తెలియదు అన్నట్టుగా చూస్తున్నాయి అన్నమాట. అరవట్లేదు, ఏమీ లేదు, పిలిచినా పలకట్లేదు, ఒకటే సైడ్కి అలా చూస్తున్నాయి. అక్కడ ఒక కిటికీ ఉంది, ఆ కిటికీ వైపు అలా చూస్తున్నాయి. నేను కూడా కాన్సన్ట్రేట్ చేసి అటువైపు అలా చూశాను. చూసేటప్పటికి ఘోరం జరిగిపోతుంది, రాజేశ్వరి ఎళ్ళు, ఘోరం జరిగిపోతుంది, రాజేశ్వరి ఎళ్ళు అని ఒకటే ఫ్రీక్వెన్సీలో అలా వినిపిస్తున్నాయి. చాలా లో ఫ్రీక్వెన్సీ అనమాట. ఆత్మలు మాట్లాడే ఫ్రీక్వెన్సీ మనకు వినిపించదు. మనకు వినిపించేలా కమ్యూనికేట్ చేయాలని అవి ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి. అలాగేదో మాట్లాడితే ఎక్కడ ఘోరం జరిగిపోతున్నది, ఏమిటి చేయాలి అని ఆలోచిస్తూ ఆ తర్వాత అసిస్టెంట్ని లేపి ఒకసారి మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, వెళ్దామా అన్నాను. వెళ్దాం పదండి అన్న. ఎక్కడికి వెళ్తాము అని అంటే చెప్తాను రా అన్న అని మా నాన్నగారి దగ్గరికి లేపి, మేమిద్దరం చిన్న పని మీద బయటికి వెళ్తాము అర్ధరాత్రి అంటే. ఇంత అర్ధరాత్రి ఎందుకమ్మా, ఉదయం వెళ్ళొచ్చు కదా అని. లేదు, ఏదో ఒక సైన్ వస్తుంది, ఎక్కడో ఏదో జరుగుతుందని, ఏదో ఘోరం జరిగిపోతుంది వెళ్ళు అంటున్నా తప్పించి ఏమీ అర్థం కావట్లేదు నాకు. తెల్లవారిపోతే ఏమన్నా నిజంగానే జరిగిపోతుందేమో అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది, నాకు ఒకసారి పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి చూసి వస్తాను. సరే వెళ్ళు, నీకు మరి అంత నమ్మకం ఉంటే వెళ్ళు అన్నారు. తీరా అక్కడ దాకా ఎక్కడికి వెళ్ళాలి, రోడ్డు మీదకి వచ్చాము ఇద్దరం. మనం అలాగా ఒకరి చేతిలో టార్చ్, ఒకరి చేతిలో వాటర్ బాటిల్ ఉంది. ఇద్దరం మాట్లాడుకుంటూ అలాగా దూరంగా వెళ్ళాం. వెళ్ళి బ్రిడ్జ్ ఉంది,
ఆ బ్రిడ్జి వరకు వెళ్తున్నాం. బ్రిడ్జి వరకు వెళ్తుంటే దారిలో నైట్ బీట్ కానిస్టేబుల్ కనిపించారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగాడు. మేము ఇక్కడికే వెళ్తున్నామండి. అంటే ఈ రాత్రి మీద తిరగడం ఏంటి మీరు అని అడిగాడు. ఏదో చెప్పేసి వెళ్ళాం. వెళ్ళి అలా బ్రిడ్జి దగ్గర చూస్తుంటే అక్కడ ఆ బ్రిడ్జికి దిగువలోని ఒక 4-5 మనుషులు ఏదో మంట పెడుతున్నారు. అదేం మంట పెడుతున్నారు అనేది తెలియదు. మంట పెడుతుంటే చూసా వాటి వైపు అని అడిగాను నేను అమ్మాయిని. నేను కూడా అదే చూస్తున్నాను టీచర్ అని. మరి అటు వెళ్దామా అన్నాను. వెళ్దామా అని అంటే వాళ్ళు మన చంపేస్తే అంది. అది పాయింటే. సరే ఏదైనా దేనికైనా మంచిదని ముందు ఆలోచించిన వాళ్ళం, డౌట్ పడ్డ వాళ్ళం ధైర్యం తెచ్చుకుని మరొక స్టెప్స్ కొన్ని కిందకి దిగి అక్కడ ఇలా రౌండ్ ఉంటుంది కిందకి, అక్కడ వరకు దిగి మళ్ళీ చూస్తే అక్కడ ఎవరో ఒక 4-5 వ్యక్తులు చేరి ఒక మంట వేస్తున్నారు. ఆ మంట దగ్గర ఏమిటో చేస్తున్నారు. అక్కడ మనుషులు ఉన్నారా అని చూసాం. అంటే మనిషిని ఏమన్నా తగలబెట్టేస్తున్నారా అని చూసాం. లేదు, కానీ ఏదో చేస్తున్నారు. దీన్ని ఎలా గమనించాలి అని ఆలోచించుకొని అక్కడ ఒక నదికి వరద రాకుండా అప్పుడు ఒక గోడ కట్టారండి. అంతకుముందు మా నదికి వరద రాకుండా, మా ఊరు మునిగిపోకుండా ఒక గోడ కట్టారు. ఆ గోడ దగ్గర పెద్ద గోడ కట్టారనమాట. ఆ తర్వాతే వరద ఊళ్ళోకి రాకుండా ఆగి, ఆ గోడ కట్టిన తర్వాత వెనకాతలంతా పార్కు చేశారు. ఆ పార్కు చేస్తే నైట్ కాడ ఎవరు ఉండరు అక్కడ. అందులోనికి ఒక సైడ్కి వెళ్తే వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళకి మేము కనపడం. అక్కడికి వెళ్ళాం. అక్కడ విపరీతమైన దోమలు కుడుతూ ఉంటాయి, పురుగులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి ఏటొడ్డు కాబట్టి. అక్కడ చూస్తున్నాం అనమాట. అలాగా రివర్ వ్యూ పార్క్ అని ఉంటుంది. అది అంత మొత్తం నది కనిపిస్తూ ఉంటుంది, పార్క్ ఉంటుంది. అక్కడ చూస్తే వాళ్ళు కనిపిస్తున్నారండి. వాళ్ళు కనిపిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మాకైతే వినిపించట్లేదు. బట్ వాళ్ళు మాత్రం ఏదో ఒక క్షుద్ర విద్య అక్కడ చేస్తున్నారు. సరే ఇదంతా చూసాం కదా, మరి ఇంకెళ్ళిపోదాం పదా. ఎవరి గురించి అని ఆలోచిస్తే మా క్లయింట్ పేరు వాళ్ళ నోటంటే వచ్చింది. మా క్లయింట్ పేరు వచ్చేటప్పటికల్లా నా చెవులు అలర్ట్ అయ్యాయి. ఇది ఉదయం మనం వెళ్ళాం కదా వాళ్ళ గురించే అని నేను గుసగుసగా అన్నాను. ఆ అమ్మాయి గురించే ఏదో చేస్తున్నారు వీళ్ళు, అందుకే ఆత్మలు ఘోరం జరిగిపోతున్నారు, పదండి అనేసి మనని రెచ్చగొట్టాయి. మనం ఇక్కడికి రైట్ టైంలోనే వచ్చాము, అదేంటో తెలుసుకుని వెళ్దాము అని అంటే, దొరికితే చంపేస్తారు టీచర్ అలాగా అంది. దొరికితే కదా చంపుతారు, జాగ్రత్త పడడం తెలియదేంటి మనకి, వెళ్దాం పదని చెప్పేసి మేము చీకటి మాటన నెమ్మదిగా నడుచుకుంటూ అప్పటికి రాత్రి 12:30-1 గంట దాపున వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి చూసేటప్పటికి వాళ్ళు ఒక ఇంత గుడ్డ బొమ్మని ఒక ప్లాస్టిక్ సంచి కట్టి దాన్ని తగలపెడుతుండి ఏవేవో క్రూరమైనటువంటి శబ్దాలు ఉచ్చరిస్తూ, అవి మంత్రాలు అనుకుంటా నాకు తెలియదు, క్రూరమైన శబ్దాలు ఉచ్చరిస్తూ ఆ మనిషి పేరుని పదే ఉచ్చరిస్తూ ఆమెకి పిచ్చి పట్టాలని, ఆమె వెళ్ళిపోవాలని, ఆమె ఉరి వేసుకోవాలని అర్థం వచ్చే మాటలు, నాకు అంతవరకే అర్థమైంది, అర్థం వచ్చే మాటలు చెప్తూ ఒక భయంకరమైన క్రతువేదో అక్కడ చేస్తున్నారండి. అయితే రేపటి నుంచి ఇంకా వర్స్ట్ అవుతుంది ఆమె పరిస్థితి అనుకున్నాను నేను. అనుకుని సరే ఏదైతే అదైంది, మన చేతిలో లేదు అని చెప్పి అది చూసిన తర్వాత బయటకు వచ్చేసి అప్పటికే 2:30 అయింది. నాకు కూడా నిద్ర వస్తుంది. ఇంటికి వచ్చేసి ఇద్దరం కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా ఒక గదిలోకి చేరి పడుకుని ఆ అమ్మాయి వరండాలో పడుకునేది, వేరేగా ఒక ఇంట్లో పడుకునేది, ఒక మంచం ఉండేది ఆమె కోసం, అందులో ఆమె పడుకుంది, నా రూమ్లో నేను పడుకున్నాను శుభ్రంగా. ఉదయాన్నే 6 గంటకల్లా లేచి ఇద్దరం రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి బయలుదేరామండి. వాళ్ళ ఇంటికి బయలుదేరేసరికి మా ఎక్స్పెక్టేషన్కి కరెక్ట్గా ఆ మనిషి, ఆ లేడీ దేవి, కాల్డ్ దేవి, కిటికీ ఎక్కి పెద్ద ఇది ఉంటుంది చూడండి, ఫ్రెంచ్ విండో లాగా ఉండి మొత్తం ఇనుప గ్రిల్స్తో డిజైన్లుగా ఉండే కటకటాలు ఉంటాయి చూడండి, కటకటాలు అంటారు మా సైడ్, అలాంటి వాటిని బల్లెక్కుతున్నట్టు ఎక్కుతోంది. ఇంట్లోని బల్లెక్కుతున్నట్టుగాను ఇలా ఎక్కి పాకుతోందనమాట, నిలువుగా ఉన్నదానికి ఇలా ఎక్కుతోంది. ఇతనేమో కింద నిలబడి అరుస్తున్నాడు. మేము వెళ్ళేసరికి 7 అయిందిలేండి, 7:30 అయింది. ఇలాగ ఎక్కుతోంది. వెనక్కి తిరిగి అతని మొహం మీద తుప్పుకు నమ్ముతోంది. మళ్ళీ పైకి ఎక్కుతోంది.
ఆ పైకి ఎక్కి అక్కడ ఫ్యాన్కో దేనికో సంథింగ్ రింగ్స్ ఉంచారండి, ఐరన్ రింగ్స్ ఉన్నాయి. ఆ రింగ్స్లో ఒక రింగుని పట్టుకుని దాబ్బని కింద పడిపోతాను. ఎముకలు విరిగిపోవండి. మళ్ళీ అతి కష్టం మీద లేచి మళ్ళీ ఆ గోడ పట్టుకుని మళ్ళీ అవన్నీ పట్టుకుని ఎక్కుతున్నదండి. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆమె అలాగే ఎక్కి ఒక 10 సార్లు ఎంతో చేసి పడిపోతే ఎముకలు విరిగిపోయి తల పగిలి ఆమె చావాలన్నమాట ఆ రోజు. అది ప్లానింగ్. సరే, ఈమెని ఎట్లాగైనా సరే కాపాడాలి అన్న ఒక ఉద్దేశంతో గురువు చెప్పిన మార్గంలో వెళ్తున్నాము. మనకి ఒకళ్ళని కాపాడడం మంచి పనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మైండ్లో గట్టిగా ఒక సంకల్పం చేసుకొని అతన్ని అడిగాను. నేను ఈవిడ్ని బాగు చేయాలని మీకు ఉందా అని అడిగాను. నేను అదేం మాట అండి, ఎందుకు లేదో అన్నాడు. ఒకవేళ ఉంటే రాత్రి నాగావళి నది పరివాహక ప్రాంతంలో అక్కడ వెనకాతల పార్కు వెనకాతల మీరు ఏం చేస్తున్నారు అని అడిగాను నేను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆవిడ స్థితికి కారణం ఎవరో, మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగాను నేను. అంటే నేనేం ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఈవిని కాపలా కాసుకునేసరికి నాకు సరిపోయింది అన్నాడు. లేదు, రాత్రి మీరు చాలాసేపు, రాత్రికి దాదాపు 2:30 దాకా 3 దాకా అక్కడే ఉన్నారు. ఉండి ఒక పెద్ద ప్లాస్టిక్ సంచి కట్టి ఒక పెద్ద గుడ్డ బొమ్మని, 2 అడుగుల గుడ్డ బొమ్మని తగలబెడుతున్నారు రివర్ వ్యూ పార్క్ వెనకాతల. ఎందుకు అలా చేస్తున్నారు? మీ ఆవిడ పోతే మీకే లాభం అని నిన్న నోరు జారారు. ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు ఆమె గురించి అని అడిగాను నేను. అడిగితే మీ సర్వీసులు నాకు అవసరం లేదు, మీరు ఇంక వెళ్ళిపోవచ్చు అన్నాడు. సరే, నేను వెళ్ళిపోతాను, కానీ మీరు చేస్తున్న తప్పని మీకు ఎప్పుడు అనిపించలేదా అని అడిగాను నేను. ఇది నా కుటుంబ విషయం, స్వవిషయం, మీరు మాట్లాడడానికి వీల్లేదు అన్నాడు. అంటే సొంత మనుషుల్లో కూడా ఇటువంటి ఇంత ప్రయత్నం చేసి అనిపించింది. ఏం చేయాలి అనేది అర్థం కాలేదు. ఎందుకంటే అతనే రివర్స్ అయినప్పుడు నేను ఆమెను కాపాడడం కష్టం అవుతుంది. అందుకని సరే అయితే మీ బాధ ఏదో మీరు పడండి, మీ కర్మ ఏదో మీరు పడండి, మీరు ఏమి చేసినా సరే ఆమె ప్రాణాలైతే పోవు, ఇది 100%. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఆమెను చంపలేరు. మీరు ఏ క్షుద్ర విద్య ప్రయోగించినా సరే ఆమెను చంపలేరు. ఎటువంటి పరిస్థితుల్లోనే ఆమెను చంపలేరు ఖచ్చితంగా. ఎన్ని సంవత్సరాలైనా ఆమెను మీరు భరించవలసిందే. నాకు తెలిసినంతవరకు నేను ఆమెను మీ నుంచి కాపాడలేకపోవచ్చు, అంటే ఈ స్థితి నుంచి కాపాడలేకపోవచ్చు, ఎందుకంటే కారణం మీరే కాబట్టి. అంత భయంకరంగా పిశాచాలు హింసిస్తూ ఆమె బాధపడుతూ ఉంటే ఆమె ఎంత వేగంగా ఆ కారణంగా వెళ్ళిపోతే మీకు ఆస్తి కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు కాబట్టి మీ దౌర్భాగ్యమైన ఆలోచనలకి ఆమె జీవితం పోతోంది. కానీ కంప్లీట్గా పోయి ఆమె మట్టిలో కలిసిపోవడానికి నేను ఒప్పుకోను. ఆమె బాధ ఎలాగూ పడుతోంది కనుక ఆ బాధ మీరు లైఫ్ లాంగ్ అనుభవించాలి, బర్డెన్. ఆమె మరణించదు. మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోండి. నా మంత్రంలోని శక్తి ఉందో, నా సంకల్పంలో శక్తి ఉందో, లేకపోతే నా మంచి ఆలోచనలో శక్తి ఉందో, మీ క్షుద్ర విద్యలో శక్తి ఉందో చూద్దాం. ఏం జరిగితే అదే జరుగుతుంది. ఆమెను నేనేం చేయలేకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఆమెను చంపలేరు అని చెప్పేసి వచ్చేసాను. కానీ నోరంతా కూడా చేదు మింగినట్టు అయిపోయింది నాకు, మనసంతా కూడా. ఎంత నైస్గా నటించాడు అతను, మన దగ్గరికి వచ్చి చాలా నటించాడు. ఆమె బాగుపడితే చాలు అన్నాడు, నా ఇంటికి లక్ష్మి అన్నాడు, ఆమె పాడైపోయినా తన జీవితం పోయింది అన్నాడు. తీరా చూస్తే ఆమెను అటువంటి క్షుద్ర విద్యలు చేసి ఆమెను ఆ స్థితికి తెచ్చింది అతనే. అందుకనే అతని అన్నావదనలు కూడా అతనే తప్పించి ఉంటాడు లైన్లోంచి. అందుకే అవి నేను కనబడగానే నాకు కమ్యూనికేట్ చేయడం ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో అవి నా దగ్గరికి వినిపించేలాగా అక్కడ ఘోరం జరిగిపోతుంది, వెళ్ళు వెళ్ళు అని నాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. చూసారా ఎంత భయానకంగా ఉందో? దీన్ని బట్టి నేనెప్పుడు మామూలు వీడియోలో చెప్పేటట్టు మనిషి భయంకరమా, దెయ్యం భయంకరమా? తర్వాత ఏం జరిగిందనేది నేను మీకు చెప్పనవసరం లేదు. ఎంత దారుణమైన విషయం. కాపాడవలసిన వాడు కత్తిపెట్టి పొడి చేస్తే అదొక దారి, లేదా పెట్రోల్ పోసి తగలబెడితే అదొక మనుషత్వం. మనుషులు చేసే పనులు ఇవేవీ కావు. పోని విడిచిపెట్టి విడాకులు ఇచ్చేస్తే గొడవే పోయింది, వదిలేసింది. కానీ ఇలాగా క్షుద్ర విద్యలకి పిశాచాలకి అప్పచెప్పేసి
ఆమెని క్షణానికి ఒకసారి చంపుతూ ఉండడం అనేది ఎంత పగవాడికైనా హింసే. అంత హింసాత్మకమైన శిక్ష వేయడానికి ఆమె చేసిన తప్పేంటి? ఆమె వెనక పేరు మీద కోట్లాది రూపాయల ఆస్తి ఉంది. ఆమె మరణిస్తే తప్ప అది అతగాడికి చెందదు. అందుచేత ఆమె భర్తే స్వయంగా మనుషులను బెత్తాయించి ఈ రకమైనటువంటి క్షుద్ర విద్యకి ఆమెను బలి చేశాడు. తిరిగి ఏమీ ఎరగనట్టు మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కాపాడమని అడిగాడు. సో చూశారు కదా మనుషులు ఎంత దినిగా ఉంటారో, ఎంత వికృతంగా ఉంటారో. మనిషిలోని వికృతమైన క్షుద్ర విద్యలు చేయాలని ఇట్లాంటి దరిద్రమైన ఆలోచనల ముందు ఏ పిశాచి పనికొస్తుంది, ఏ దెయ్యం పనికొస్తుంది. అందువలన ఇప్పుడు మీకు నేను చివరిలో చెప్పబోయే అంశం ఏంటంటే, ఈరోజు వరకు ఆ స్త్రీ బతికే ఉంది. ఇదండి దీనాతి దీనమైనటువంటి భయంకరమైనటువంటి క్షుద్ర విద్యకి బలైపోయిన ఒక కుటుంబం, తల్లి ప్రేమకు దూరం అయిపోయిన 2 పిల్లలు, భర్త ప్రేమకి పిల్లల ప్రేమకి దూరం అయిపోయిన ఒక అమాయకురాలు. వాళ్ళ జీవితాలని ఎందుకు మరి పోగొట్టుకున్నారో కానీ అడ్డొచ్చుంటారు. పోగొట్టుకున్న అన్న వదినలు, వాళ్ళ కుటుంబం పోయింది, వీళ్ళ వ్యవహారం ఇలా పోయింది. మరి ఇలా జరిగిన దాన్ని ఎంత భీకరంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి శిక్ష వాడికి వేస్తే సరిపోతుంది అనేది నాకు చేతనైనంతలో ఆమెను వదులుచుకోలేక, ఆమెనేమి చెయ్యలేక, ఆమెనేం చేసే ధైర్యం లేక, సొసైటీలో ఉన్న పేరు పాడు చేసుకోలేక, ఆమె డబ్బులు 1 రూపాయి కూడా అనుభవంలోకి రాక, ఎందుకు ఈ దుర్మార్గపు పని చేశాడో ఆ దుర్మార్గపు పనికి తనకు తానే శిక్షించుకున్నట్టు అయింది. అతడే గనక ఆలోచన చేయకుండా ఉండుంటే ఈ పాటికి కనీసం రోజు 2 పూట్ల కంచంలోకి అన్నం వచ్చేది, పిల్లలకు పెళ్లి చేసినప్పుడు పేట్ల మీద కూర్చుని ఉండేది, ఇంట్లో సాయంత్రం వచ్చేసరికి ఎదురొచ్చి ఉండేది. ఇంచేత తన ఇంటికి తనే నిప్పు పెట్టుకున్న ఒక దుర్మార్గుడి కథేనండి ఇది. క్షుద్ర విద్యలు ఎంత క్షుద్ర విద్యలైనా న్యాయం లేనప్పుడు పని చేయవు. వాడి కోరికలో న్యాయం లేదు కాబట్టి ఆ క్షుద్ర విద్యలు ఆమెను ఏమీ చేయలేకపోయాయి. ఇదైతే నిజం. ఆమె జీవితాన్ని చిన్నభిన్నం చేసే తప్ప మరణాన్ని ఇవ్వలేకపోయాయి. సో ఈ హారిఫైయింగ్ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ, మీరేమనుకుంటున్నారు? ఈ సజీవమైనటువంటి హింసాత్మకమైన ఈ స్టోరీ మీకు ఏమనిపించింది? తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. అట్లాగే మీ తాలూకా లైక్స్ని, మీ సబ్స్క్రిప్షన్స్ని అందించవలసిందిగా, మరింత మన ఛానల్స్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ, మరొక హారిఫైయింగ్ సబ్జెక్ట్తో, భయంకరమైన సంఘటనతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్.